ఒక బోర్డు పెట్టడం అంటే ఆ బోర్డులు అర్థమయ్యేలా పెడతారు. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా పెడుతున్నారు, కానీ తెలుగుకి వచ్చేటప్పటికి తెలుగు వాళ్ళు కూడా అర్థం చేసుకోలేదు. భవిష్యత్తులో తెలుగు ట్రాన్స్లేటర్లు అంటే మన భాషలో చెప్పాలంటే అనువాదకులు కావాలేమో. మనం మామూలుగా తెలుగు ఇంగ్లీష్ కలిపి వాడేస్తుంటాం, టెంగ్లీష్ అవుతూనే ఉంటుంది. కాకపోతే కొన్ని మరీ ముతకగా వాడక్కర్లేదు. ఇంగ్లీష్ కొన్ని మనకి జీవితంలో భాగంగా వచ్చేసినాయి. ఇప్పుడు నేను చెప్పిన ట్రాన్స్లేషన్ తెలుగు ట్రాన్స్లేటర్లు కావాల్సి వస్తుందేమో. ఎందుకంటే కొన్ని బోర్డులు చూస్తుంటే విచిత్రమైనటువంటి బోర్డులు కనబడుతున్నాయి. అందులో ఈ పాయింట్ దాటి వాహనాలు లేవు, ఏది ఒకటి దాన్ని ఏమంటారు, వన్ వేకి బోర్డుకి తెలుగులో రాస్తుంది, వన్ వే అని ఇంగ్లీష్లో రాసి ఈ పాయింట్ దాటి వాహనాలు లేవు అని ఒక చోట పెట్టి ఉంటుంది. ఇక ఇంకో చోట చూస్తే ఎగ్జిట్ అంటే బయటికి వెళ్ళే దారి, ప్రవేశించగల అగ్ని నిష్క్రమణ, వాస్తవం ఏంటి, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు బయటికి వెళ్ళే దారి అని పెట్టడానికి ఇలాంటిది. అంటే ఇది కార్పొరేట్ కంపెనీల వాళ్ళకి, ఈ బడా షాపింగ్ మాల్స్ వాళ్ళు, బడా హోటల్స్ వాళ్ళు ఎవడికో అప్పు చెప్తున్నారు. అడేమో గూగుల్లో సెర్చ్ చేసి ఇంగ్లీష్కి తెలుగు ట్రాన్స్లేషన్ పెడితే ఇట్లాంటి దిక్కుమాల పదాలు వస్తున్నాయి. ప్రవేశించగల అగ్ని నిష్క్రమణ అన్నమాట. ఇది ఎవరికి అర్థం వద్దో అర్థం కాదు. అట్లాగే యాక్సిడెంట్ ప్రోన్ జోన్ అంటారు, ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది, లేదా ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు జరుగుతాయి, లేదా ప్రమాదం వల్ల ప్రాణాలు కోల్పోతారు జాగ్రత్త అని పెట్టాలి. కానీ దానికి మరణించే ప్రమాదం ఉంది అన్నటువంటి బోర్డులు కొన్ని చోట్ల కనబడుతున్నాయి. ఓవరాల్గా చూస్తే ఇట్లాంటిదే మరీ విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, జననాలు మరణాలకు సంబంధించి ఒక పత్రికలో వచ్చినటువంటి కథనంలో ముతక జననాలు ముతక మరణాలు అని రాశారు. అంటే అసలు ఒరిజినల్ క్రూడ్ బర్త్ రేట్, క్రూడ్ డెత్ డేట్ అనమాట. అంటే ఓ రకంగా చెప్పాలంటే సగటు 1000 మందికి ఎంతమంది పుట్టారు, 1000 మందికి ఎంతమంది పోతున్నారు, మరణాల రేట్ ఎంత, జననాల రేట్ ఎంత అనేటటువంటి దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి చివరికి పత్రికలు కూడా దీంట్లో రాసేసినాయి అనమాట. ఇది సాక్షి వాళ్ళు రాసుకొచ్చినటువంటి ఒక వార్త అనమాట. ఇది ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసినట్టున్నారు. ముతక జననాలు ముతక మరణాలు గూగుల్లో ట్రాన్స్లేట్ చేసినట్టున్నారు.